హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం సింపుల్ చట్నీ చేసుకుందాము. ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఉల్లిపాయ టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చట్నీ మీకు తెలుసుంటే తెలుసని నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని చెప్పండి. చాలామందికి తెలీదు, నాకు తెలిసి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకోవాలి, అంటే మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను దీంట్లో 3 టమాటాలు వేసుకుంటున్నాను. దీంట్లో 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత ఇదిగోండి, ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాము. ఈ మిగిలిన వాటర్తో సహా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినప్పప్పు. ఇవన్నీ పప్పులు ఆప్షనల్, నచ్చినవి వేసుకోవచ్చు. పప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీని, ఆ చట్నీ వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ అంటే మిక్సీ జార్ కడిగి పోసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ఉడుకుతుంది కదా, ఉడికి కొంచెం పచ్చివాసన పోతుందన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 4-5 నిమిషాలు సరిపోతుంది. రోజు ఒకేలాంటి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, పైన ఆయిల్ తేలింది కదా, ఇలా అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్గా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. మామూలుగా రెగ్యులర్గా ఒకే అంటే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.